గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ మొహమ్మద్ ఖాన్. నేను హోమియోపతి ఆయుర్వేదిక్ డాక్టర్ ఫ్రెండ్స్, మాది కడప. ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ ఓకే లైఫ్ కేర్ 2.0 అప్డేటెడ్ ప్లాన్ అంటారు దీన్ని. రీసెంట్గా లాస్ట్ మంతే కంపెనీ అప్గ్రేడ్ చేసింది ప్లాన్ను. ఇప్పుడు ఉండేటువంటి ప్లాన్ ఇండియాలో ఏ కంపెనీ కూడా ఓకే లైఫ్ కేర్ కంపెనీ యొక్క దరిదాపుల్లో కూడా ఉండదు. అటువంటి ప్లాను పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత మీ యొక్క డిసిషన్ తీసుకోండి. ఓకేనా లీడర్స్? ఓకే లైఫ్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆ కంపెనీ యొక్క ప్రొఫైల్ మీరు కావాల్సింటే గూగుల్లో ఓపెన్ చేసి చూసుకోవచ్చు. నేను ప్రొఫైల్ చెప్పను, అది అందరికీ తెలుసు. జస్ట్ కంపెనీ యొక్క ప్రాసెస్ ఏమి, బెనిఫిట్స్ ఏమి, ప్లాన్ ఏమి, ఎంత అమౌంట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత బీవీస్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది, దాని గురించే నేను చేస్తాను. నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నా ఫ్రెండ్స్. నెంబర్ 1, నో జాయినింగ్ ఫ్రీ. దీంట్లో జాయిన్ కావాలంటే ఎటువంటి ఫీజెస్ అంటూ ఏం అవసరం లేదు. మిగతా కంపెనీలు కూడా అంతే. కొన్ని కంపెనీలు ఉన్నాయి మనీ సర్క్యులేషన్ కంపెనీలు, అవి మాత్రమే ప్యాకేజ్తో తీసుకుంటాయి. తర్వాత నో యాక్టివేషన్ కండిషన్. యాక్టివేషన్ కండిషన్ అంటూ ఏమీ లేవు. అన్ని కంపెనీలు కంపల్సరీ ఐడి వేసిన తర్వాత యాక్టివేషన్ చేయాలంటే 400 బీవీ, 500 బీవీ, ఆ తర్వాత 30 బీవీలు, ఇట్లా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకమైనటువంటి బీవీస్తో యాక్టివేషన్ చేసుకోవాలి XYZ లాంటి కంపెనీలో. కానీ మన కంపెనీలో ఓకే లైఫ్ కేర్ కంపెనీలో మీరు ఐడి వేస్తానే ఐడి యాక్టివేటెడ్. మీరు ఐడి ఓపెన్ చేసి చూస్తే కనిపిస్తుంది యాక్టివేట్ అని. తర్వాత నో రీపర్చేస్ కండిషన్. రీపర్చేస్ చేయాలనే కండిషన్ లేదు. ఇది చాలా హైలైట్ పాయింట్ ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే వేరే కంపెనీలో తప్పకుండా రీపర్చేస్ చేయాల్సిందే. ఇంటిని గోడౌన్స్ మాదిరి మార్చుకుంటారు. అవసరం లేని ప్రోడక్ట్స్ తీసుకొని ఇంట్లో మీరు గోడౌన్ మాదిరి మార్చుకోవద్దు అనే ఒక ఉద్దేశంతో రీపర్చేస్ కండిషన్ ఏమీ లేదు. అంటే ఒక వ్యక్తికి ఎంత అయితే అవసరం ఉంటుందో ప్రోడక్ట్ అంతే తీసుకోమని కంపెనీ ఇక్కడ చెప్తుంది. తర్వాత నో పేఅవుట్ కండిషన్. పేఅవుట్ రావాలంటే XYZ కంపెనీ మాదిరిగా ఇంత బీవీ చేస్తేనే మీకు పేఅవుట్ ఇస్తాం అనే కండిషన్స్ ఏమీ లేవు. మీరు ఒక్క బీవీ పర్చేస్ చేయకపోయినా మీకు 2 టీముల్లో బిజినెస్ పోతా ఉంటే తప్పకుండా మీకు పేఅవుట్ వస్తుంది. ఇది ఏ కంపెనీలో, మిగతా ఏ కంపెనీలో, XYZ కంపెనీల పేర్లు చెప్పను, ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు. XYZ కంపెనీ లాంటి కంపెనీల్లో తప్పకుండా కండిషన్స్ అప్లై. పేఅవుట్ తీసుకోవాలంటే తప్పకుండా మీరు మినిమం బీవీస్, సెల్ఫ్ బీవీస్ చేస్తేనే మీకు పేఅవుట్ వస్తుంది. కానీ ఇక్కడ లేదు. తర్వాత నో హెలికాప్టర్ ఎంట్రీ. నో హెలికాప్టర్ ఎంట్రీ అంటే పెద్ద తోపు అయినటువంటి లీడర్ వేరే XYZ కంపెనీలో వస్తే గన ఆ కంపెనీలో ఏం చేస్తారంటే ఒక మంచి పొజిషన్, ఒక పవర్ లెగ్ ఉన్నటువంటి ఒక లెగ్గును అతని కింద వేస్తారు. ఇక్కడ ఎంత పెద్ద తోపు మొనగోడు వచ్చినా, ఎంత లక్షల మంది టీం ఉన్నా కూడా కింద ఐడి వేయాల్సిందే, కింద బిజినెస్ చేయాల్సిందే. ఇక్కడ హెలికాప్టర్ ల్యాండింగ్ అంటూ వీళ్ళ హిస్టరీలో లేదు. అంత ఎథికల్ గా, అంత యాటిట్యూడ్ గా, అంత జెన్యూన్ గా కంపెనీ ఉంటుంది ఓకే లైఫ్ కేర్. నో ప్యాకేజ్ కండిషన్. కొన్ని ఆఫర్స్ ఉంటాయి, కన్సిడెన్సీ ఆఫర్స్ అలాంటివి. అంటే ఒక వ్యక్తికి 4 ఆఫర్లు, 5 ఆఫర్లు, 10 ఆఫర్లు, అలాంటి ప్యాకేజ్ సిస్టమ్ ఇక్కడ ఉండదు. ఒక వ్యక్తికి ఒక డిస్ట్రిబ్యూటర్కు ఒక్క కన్సిడెన్సీ ఆఫర్ మాత్రమే ఉంటుంది. 4, 5, 10 తీసుకొని ఇంటిని గోడాన్గా మార్చుకోవద్దు అని ఇక్కడ కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం. కాబట్టి ప్యాకేజ్ కండిషన్ ఏమీ లేదు. నో ఐడి నెంబర్ రెన్యువల్ కండిషన్. కొన్ని కంపెనీలో ఐడి ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఆ కండిషన్ లేదు. నో సైడ్ లెగ్ మెయింటైన్ కండిషన్. కంపల్సరీ సైడ్ లెగ్స్ మీరు మెయింటైన్ చేస్తేనే పేఅవుట్ వస్తుంది, మీరు మెయింటైన్ చేస్తేనే మీకు బోనసెస్ యాడ్ అవుతాయి అంటే కండిషన్స్ ఇక్కడ ఏమీ లేవు. సైడ్ లెగ్స్ అనేది ఒక ఆప్షనల్ మాత్రమే. చేసుకోవాలా అనుకుంటే చేసుకోవచ్చు, చేసుకోలేము అనుకుంటే కూడా వదిలేయవచ్చు. ఇది ప్యూర్ 2 legs జనరేషన్ ప్లాన్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు
ఎన్ని రకాల పాయింట్స్, ఎన్ని రకాల బోనసెస్, ఎన్ని రకాల ఇన్కమ్స్ మనకి ఇస్తుంది కంపెనీ అంటే టోటల్ గా 12 రకాల ఇన్కమ్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ ది రిటైల్ ప్రాఫిట్ అందరికీ తెలుసు, అప్ టు 40%, పర్ఫార్మెన్స్ బోనస్ 6%, యాక్టివ్ బోనస్ 25%, ఫ్లాగ్షిప్ బోనస్ 6%, కన్సిస్టెన్సీ బోనస్ 7%, బిజినెస్ బిల్డర్ బోనస్ 7%, సూపర్ యాక్టివ్ బోనస్ 15%, కార్ ఫండ్ 7.5%, హౌస్ ఫండ్ 5%, ఫ్లాగ్షిప్ బోనస్, సూపర్ ఫ్లాగ్షిప్ బోనస్ 5%, మెగా ఫ్లాగ్షిప్ బోనస్ 5%, కరోనా రిలీఫ్ పాయింట్ 11.5%. టోటల్ గా ఈ రిటైల్ ప్రాఫిట్ తీసేస్తే గనా ఈ పర్ఫార్మెన్స్ బోనస్ నుంచి టోటల్ గా మీరు క్యాల్కులేషన్ చేస్తే గనా 100% ఇక్కడ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. 100% డిస్ట్రిబ్యూషన్. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో మనం ఫస్ట్ చూస్తాం రిటైల్ ప్రాఫిట్. రిటైల్ ప్రాఫిట్ అప్ టు 40% ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్పి 140 రూపాయలు ఉంటే వాళ్ళకు ప్రోడక్ట్ 100 రూపీస్కి ఇస్తామంటే రిటైల్ ప్రాఫిట్ 40 రూపీస్, అంటే 40 రూపీస్, 30 రూపీస్, 20 రూపీస్ ప్రోడక్ట్ ను బట్టి 10 to 40% వరకు ఇక్కడ మనకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 పర్ఫార్మెన్స్ బోనస్. ఇంతకు ముందు ప్లాన్ ఒక రకంగా ఉన్నది, ఇప్పుడు ప్లాన్ అప్గ్రేడ్ అయిన తర్వాత ఇది ఒక లెక్క. ముందు కూడా ఓకే లైఫ్ కేర్ ప్లాన్ కు సాటి లేదు, ఏ కంపెనీ కూడా ప్లాన్ సాటి లేదు. ఈ రోజు కూడా ఏ కంపెనీ కూడా ఓకే లైఫ్ దరిదాపుల్లో కూడా ప్లాన్ రాదు, అంత పర్ఫెక్ట్ గా ప్లాన్ ఇది. పర్ఫార్మెన్స్ బోనస్ 6% ఇస్తుంది. దీన్ని 3 రకాలుగా డివైడ్ చేసింది కంపెనీ, 3%, 4%, 6%. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీవీ నుంచి 2500 బీవీ అంటే మీ టీము, మీ కింద 2, 3 ఉన్ని ఎంతైనా మంది ఉన్ని 2500 మధ్యలో బీవీ మీకు వస్తే 3% ఎలిజిబిలిటీ. ఒకవేళ 2501 నుంచి 5000 లోపల బీవీలు మీకు వస్తే 4% ఎలిజిబిలిటీ. 5000 పైన బీవీస్ మీకు వస్తే మీరు 6% బీవీకి ఎలిజిబిలిటీ మీకు క్యాష్ బ్యాక్ రూపంలో డైరెక్ట్ గా మీ అకౌంట్ లో పడిపోతుంది. థర్డ్ బోనస్ యాక్టివ్ బోనస్ 25%. క్యాపింగ్ వచ్చేసి 90,000. 90,000 కంటే ఇక్కడ ఎక్కువ ఇవ్వదు, మాక్సిమం 90,000 మాత్రమే ఇక్కడ క్యాపింగ్ ఉంది. అంటే ఇక్కడ ఎట్లా ఇస్తుంది యాక్టివ్ బోనస్ అంటే మీకు ఏ టీము బి టీమ్ అంటే 2 టీములు ఉంటాయి, లెఫ్ట్ రైట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఒక టీంలో 2500 బీవీ, ఇంకొక టీంలో 2500 బీవీ మ్యాచింగ్ చేసుకుంటే, అంటే కరెక్ట్ అని కాదు, ఒక సైడ్ 3000 రావచ్చు, ఒక సైడ్ 5000 రావచ్చు, కానీ 2500 బీవీ మ్యాచింగ్ కు ఒక యాక్టివ్ బోనస్ పాయింట్ అంటారు. ఒక యాక్టివ్ బోనస్ పాయింట్ కు కంపెనీ 200 ప్లస్ మైనస్, అంటే 200 రూపాయలు పైన రావచ్చు, 210 రూపాయల కింద రావచ్చు, ఒక 10 రూపాయలు అటు ఇటు కంపెనీ యొక్క టర్న్ ఓవర్ ను బట్టి. ఇంకొకటి హైలైట్ ఏమంటే ఫ్రెండ్స్ ఇక్కడ సిఆర్పి, అంటే ఈ యాక్టివ్ బోనస్ కు సిఆర్పి కరోనా రిలీఫ్ పాయింట్ మనం తీసుకోవాలంటే 2%, 500 బీవీ సెల్ఫ్ బీవీ చేయాలి. సెల్ఫ్ బీవీ చేస్తే ఇంకొక 170 రూపాయలు అనేది ఎక్స్ట్రా వస్తుంది. కానీ కండిషన్ కాదు, ఇది ఒక ఆప్షనల్. చేసుకుంటే ఈ 170 రూపీస్ అనేది వస్తుంది, చేసుకోకపోతే ఓన్లీ మీకు 210 రూపీస్ పర్ఫార్మెన్స్ బోనస్, ఈ 2 బోనస్లు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఫోర్త్ది ఫ్లాగ్షిప్ బోనస్ 6%. ఈ ఫ్లాగ్షిప్ బోనస్ ను కూడా కంపెనీ 3 భాగాలుగా డివైడ్ చేసింది. ఫస్ట్ వచ్చేసి 2%. 2% కు మనం ఎలిజిబిలిటీ కావాలంటే ఒక లెగ్గులో 5000 బీవీ, ఇంకొక లెగ్గులో 2500 బీవీ. ఈ రకంగా క్యాల్కులేషన్ 5000, 2500 బీవీ వస్తే మీకు 2% కు ఎలిజిబిలిటీ. ఒకవేళ 4% కి రావాలంటే 2 లెగ్గుల్లో 5000 బీవీ, 3వ లెగ్గు 2500 బీవీకి చేస్తే అప్పుడు మీరు 4% కి ఎలిజిబిలిటీ. ఒకవేళ 6% కు మీరు రావాలనుకుంటే 3 లెగ్గుల్లో 5000 బీవీ చేసి 4వ లెగ్గు 2500 బీవీ చేస్తే అప్పుడు మీరు 6% కు ఎలిజిబిలిటీ. కానీ ఇక్కడ ఒక చిన్నది చూడండి, ఈ 3వ లెగ్ గాని ఈ 3, 4 లెగ్గులు గాని ఇది ఆప్షనల్. అంటే మీరు ఈ 3 లెగ్గు 4 లెగ్గు చేసుకుంటే ఈ 4% లో 2% కు మీరు వెళ్ళగలుగుతారు. లేదంటే కన్నా 2% ఇది అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓన్లీ 3 లెగ్ 4 లెగ్ అనేది ఆప్షనల్. మీకు అడిషనల్ గా ఇన్కమ్ కావాలా అంటే 3వ లెగ్గు 4వ లెగ్గు వేసుకోవచ్చు. 3, 4 లెగ్గుల్లో వేసేటువంటి పాయింట్స్ జస్ట్ ఈ ఫ్లాగ్షిప్ బోనస్ కు మాత్రమే ఎలిజిబిలిటీ అవుతుంది. రెగ్యులర్ పాయింట్స్ కు, రెగ్యులర్ బోనసెస్ కు అవి ఎలిజిబిలిటీ కావు. నెక్స్ట్ బోనస్ కన్సిస్టెన్సీ బోనస్ 7%. ఇది మాక్సిమం 45,000 రూపాయలు క్యాపింగ్, 45,000 కంటే ఎక్కువ ఇవ్వదు. ఈ కన్సిస్టెన్సీ బోనస్ ఎలిజిబిలిటీ కావాలంటే
2500 బీవీ చేస్తే పైన చెప్పినట్టు యాక్టివ్ బోనస్. ఆ 2500 బీవీని కంటిన్యూగా 3 నెలలు మీరు మెయింటైన్ చేస్తే 4వ నెల నుంచి మీకు కన్సిస్టెన్సీ బోనస్ వస్తుంది. ఒక కన్సిస్టెన్సీ బోనస్ వాల్యూ వచ్చేసి 100 రూపాయలు, 10 రూపాయల పైన, 10 రూపాయల కింద ఉండవచ్చు, డిపెండింగ్ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ ను బట్టి. తర్వాత 6th బోనస్ బిజినెస్ బిల్డింగ్ బోనస్. ఇది హైలైట్ ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను, ఇది చాలా హైలైట్. ఇంతవరకు మన ఇండియాలో ఏ కంపెనీలో ఇయ్యనటువంటి బోనస్ మనకి ఇక్కడ ఓకే లైఫ్ కేర్ లో ఇస్తుంది ఫ్రెండ్స్. వినండి, ఇది మీరే ఆశ్చర్యపోతారు. బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఎలిజిబిలిటీ కావాలంటే 25,000 బీవీ ఒక టీంలో, 25,000 బీవీ రెండో టీంలో, అంటే 25,000 బీవీ మీరు మ్యాచింగ్ చేసుకుంటే ఒక బిజినెస్ బిల్డర్ బోనస్ పాయింట్ అవుతుంది. ఒక బిజినెస్ బిల్డర్ బోనస్ వాల్యూ పాయింట్ యొక్క వాల్యూ మినిమం 5,000 నుంచి మాక్సిమం అంటే 10,000 వరకు వస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ లాస్ట్ మంత్ స్టార్ట్ చేసింది కంపెనీ. ఈ మంత్ పేఅవుట్ లో ఒక్కొక్కరికి 5,190 రూపాయలు వచ్చింది ఒక్కొక్క బిజినెస్ బిల్డింగ్ బోనస్. అంటే ఇక్కడ చూడండి, 25,000 బీవీ మ్యాచింగ్ చేసుకుంటే XYZ కంపెనీలలో 3,000, 3,500 కంటే ఎక్కువ ఏ కంపెనీలో రాదు. అన్ని రకాల బోనస్లు కలుపుకుంటే మేము పెద్ద తోపులము, ఇండియాలో నెంబర్ 1 లో అనుకునే కంపెనీలు కూడా 3,000, 3,500 కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. కానీ అదే 25,000 బీవీ ఇక్కడ మ్యాచింగ్ చేసుకుంటే మినిమం 7,000 నుంచి 8,000 రూపాయలు వస్తుంది. ఎందుకంటే బిజినెస్ బిల్డింగ్ బోనస్, కన్సిస్టెన్సీ బోనస్, ఫ్లాగ్షిప్ బోనస్, పర్ఫార్మెన్స్ బోనస్, అన్ని బోనస్లు కలుపుకుంటే మినిమం 7,000కి అయితే తగ్గదు, మాక్సిమం 10,000 వరకు కూడా రావచ్చు. మీరు ఆలోచించండి. ఆల్రెడీ అన్ని కంపెనీల బిజినెస్ ప్లాన్స్ మీకు తెలుసు, ఏ కంపెనీలో ఎంత వస్తుంది అనేది. ఇది హైలైట్ ఫ్రెండ్స్. ఇక్కడ కంపెనీ ఏం చేసిందంటే స్టార్టింగ్ లో వచ్చిన వాళ్ళకి ఇన్కమ్ పెట్టింది, ఒక రకంగా మిడిల్ లో చేసే వాళ్ళకి ఇన్కమ్ పెట్టింది, టాప్ లో చేసే వాళ్ళకు కూడా ఇన్కమ్ పెట్టింది. అది ఎట్లా అనేది నేను ముందు మీకే తెలుస్తుంది. తర్వాత సూపర్ యాక్టివ్ బోనస్. సూపర్ యాక్టివ్ బోనస్ 15%. ఈ సూపర్ యాక్టివ్ బోనస్ కి ఎలిజిబుల్ కావాలంటే 50,000 బీవీ ఒక టీంలో, ఇంకొక టీంలో 50,000 బీవీ. 50,000 బీవీ మ్యాచింగ్ చేసుకుంటే ఒక సూపర్ యాక్టివ్ బోనస్ పాయింట్ అంటారు. ఒక సూపర్ యాక్టివ్ బోనస్ పాయింట్ 3,500 రూపాయలు ఎక్కువ, ఒక 100 రూపాయలు తక్కువ రావచ్చు. కానీ ఈ సూపర్ యాక్టివ్ బోనస్ కు మీరు ఎప్పుడైతే ఎలిజిబుల్ అవుతారో ఈ బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనేది రాదు. ఇది ఎక్కడ గుర్తుపెట్టుకోండి. సూపర్ యాక్టివ్ బోనస్ ఎలిజిబుల్ అయితేనే బిజినెస్ బిల్డింగ్ బోనస్ రాదు. దీని ప్లేస్ లో కరోనా రిలీఫ్ పాయింట్ 2% కంపెనీ ఇస్తుంది. ఈ 2% ఈ కరోనా రిలీఫ్ పాయింట్ 2% కు మీరు ఎలిజిబిలిటీ కావాలంటే మీ యొక్క సెల్ఫ్ గా 1000 బీవీలు కొడితే మీకు 6,000 రూపాయలు ఎక్స్ట్రా వచ్చినట్లు. 6,000 చిల్లర ఉంది ఫ్రెండ్, నేను రౌండ్ ఫిగర్ గా ఉంటుందని 6,000 వేసాను. దాదాపుగా 6,192 రూపాయలు వరకు లాస్ట్ మంత్ ఇచ్చింది కంపెనీ కరోనా రిలీఫ్ పాయింట్ కింద. ఇక్కడ 5,000 పోయింది, ఇక్కడ 6,000 వచ్చింది 50,000 చేస్తే. ఓకేనా ఫ్రెండ్స్. అదే విధంగా కార్ ఫండ్ 8.8వ ఇన్కమ్ ఏదంటే కార్ ఫండ్. ఈ కార్ ఫండ్ తీసుకోవాలంటే 7.5%. ఈ 50,000 బీవీ ఉంది కదా, ఈ 50,000 బీవీని 3 నెలలు కంటిన్యూగా క్రమం తప్పకుండా మెయింటైన్ చేయాలి. 4వ నెల చేసిన బిజినెస్ మీద మనకు కార్ ఫండ్ 7.5% అన్లిమిటెడ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అన్లిమిటెడ్. అంటే వేరే XYZ కంపెనీల మాదిరిగా మీరు కారు తీసుకోవాలా, మీరు ఆర్సీ పెడితేనే మీరు కార్ ఫండ్ రిలీజ్ చేస్తాము, లేకపోతే కార్ ఫండ్ రిలీజ్ చేయము, మీరు ఫోటోలు పెట్టాలా, మీరు మేకప్లు చేసుకోవాలా ఫోటోలతో, అలాంటి కండిషన్స్ ఇక్కడ ఏమీ లేవు. మీరు ఎలిజిబిలిటీ అయినారా, మీరు కార్ తీసుకున్నారా తీసుకోలేదా కంపెనీకి సంబంధంలే. మీరు ఎలిజిబుల్ అయింది, మీ కార్ ఫండ్ వచ్చింది, అది మీ ఇష్టం. నలుగురిలో బాగుండాలా, నలుగురిలో గ్రిప్ ఉండాలా అనుకుంటే మీరు తీసుకోవచ్చు. లేదు నాకు అవసరం లేదు, నేను డబ్బులు సంపాదించుకుని తర్వాత బాగా సెటిల్ అయిన తర్వాత తీసుకుంటారంటే అప్పుడైనా తీసుకోవచ్చు. ఇక్కడ కండిషన్స్ ఏమీ లేవు. ఇక్కడ ఎట్లా ఇస్తుంది కార్ ఫండ్ అంటే గన ఒక కార్ ఫండ్ వాల్యూ 2,500, 100 రూపాయలు ఎక్కువ కావచ్చు, 100 రూపాయలు తక్కువ కావచ్చు కంపెనీ యొక్క టర్న్ ఓవర్ ను బట్టి. ఇక్కడ కూడా కరోనా రిలీఫ్ పాయింట్ 2% ఇస్తుంది. సెల్ఫ్ బీవీ 1000 బీవీ చేసిండాలా ఈ కరోనా రిలీఫ్ పాయింట్ రావాలంటే. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ బోనస్ 9వ బోనస్ హౌస్ ఫండ్ బోనస్ 5%. ఈ హౌస్ ఫండ్ బోనస్ 5% రావాలంటే
50,000 బీవీని 3 నెలలు మెయింటైన్ చేస్తే కార్ ఫండ్, ఇంకొక 3 నెలలు అంటే 6 నెలలు కంటిన్యూగా మీరు మెయింటైన్ చేస్తే హౌస్ ఫండ్ కి ఎలిజిబిలిటీ అవుతారు. ఇక్కడ ఒక హౌస్ ఫండ్ వాల్యూ 2,000 పైన 2,000 ఒక 100 రూపాయలు తక్కువ రావచ్చు. లాస్ట్ మంత్ 2,170 రూపాయల వరకు ఇది వచ్చింది హౌస్ ఫండ్. కార్ ఫండ్ 2,300 వరకు వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా కరోనా రిలీఫ్ పాయింట్ ఇస్తుంది కంపెనీ. కరోనా రిలీఫ్ పాయింట్ రావాలంటే బీవీ సెల్ బీవీ చేయాలా. 1.5% కరోనా రిలీఫ్ పాయింట్ ఇచ్చేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు 2 lakhs అంటే 9 బోనస్ల వరకు 2 lakhs ఇన్కమ్ ఇస్తుంది. 10, 11 ఈ 2 lakhs మాత్రము 2 లెగ్గుల్లో పోతే ఇవ్వదు. ఇది ఆప్షనల్. 3వ లెగ్గు చేసుకుంటారంటే ఎంత వస్తుంది, 4వ లెగ్గు చేసుకుంటే ఎంత వస్తుంది అంటే అడిషనల్ గా ఒక మంచి ఇన్కమ్ తీసుకోవాలంటే షార్ట్ టర్మ్ లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడినా కూడా అంత ఇన్కమ్ రాదు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక 3వ లెగ్గు వేసుకుంటే ఎంత ఇన్కమ్ వస్తుంది, ఒకవేళ 4 లెగ్గులు చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది చూడండి. సూపర్ ఫ్లాగ్షిప్ బోనస్ 5%. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, ఆల్రెడీ మనము హౌస్ ఫండ్ వరకు 50,000 బీవీ చేసాము. ఇంకొక లెగ్ ఓపెన్ చేసి ఈ లెగ్గులో 10,000 బీవీ చేస్తే జస్ట్ ఆ 10,000 బీవీ కింద ఇక్కడ చేసామనుకోండి 60,000 బీవీ మ్యాచింగ్ అయినా కూడా మనకు 15,000 నుంచి 16,000 వరకు వస్తుంది, అంతవరకే. కానీ ఈ 50,000 బీవీ మ్యాచింగ్లకు మనకు వచ్చేది దాదాపు 15,000 వస్తుంది. ఈ ఒక్క లెగ్ సపరేట్ గా వేయడం ద్వారా 10,000 బీవీ ఎంత వచ్చింది ఫ్రెండ్స్, 15,900 చిల్లర లాస్ట్ మంత్ కంపెనీ ఇచ్చింది. చేంజ్ 15,950 రూపాయలు అంటే దాదాపుగా 16,000 రూపాయలు. 50,000 మ్యాచింగ్ చేసుకుంటే 15,000 వచ్చే వ్యక్తికి అదే ఇంకొక లెగ్ ఓపెన్ చేసి 10,000 బీవీ పక్కన చేస్తే 30,000 వస్తుంది. ఏ కంపెనీలో వస్తుంది ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ పేఅవుట్ హైలైట్, బిజినెస్ ప్లాన్ హైలైట్, ప్రోడక్ట్ హైలైట్, అన్ని హైలైటే. దట్ ఈస్ ఓకే లైఫ్ కేర్. ఓకే హై హమ్ ఏ ఖదం ఆగే. ఎప్పుడు కూడా వీళ్ళు అన్ని కంపెనీల కంటే ఒక అడుగు ముందే ఉంటారు. దట్ ఈస్ ఓకే లైఫ్ కేర్. అదే మెగా ఫ్లాగ్షిప్ బోనస్ అంటే ఇంకొక 5% మీకు కావాలా ఎక్స్ట్రా అనుకుంటే 50, 20, 10 అంటే ఇంకొక లెగ్ ఓపెన్ చేసి అంటే 4 లెగ్గులు ఓపెన్ చేసి ఒక లెగ్గులో 50,000 ఇది మ్యాండేటరీ 50, 20,000, 10,000 చేసుకుంటే ఒక్క మెగా ఫ్లాగ్షిప్ బోనస్ వాల్యూ చూడండి ఫ్రెండ్స్ 27 రూపాయలు. సారీ 27,000 రూపాయలు, 27,470 రూపాయలు అంటే 30,000 రూపాయలు ఎక్స్ట్రా. అంటే ఆల్రెడీ ఇక్కడ మనం 10,000 చేసాం కాబట్టి ఇంకొక 20,000 బీవీ చేస్తే 27,000 రూపాయలు ఎక్స్ట్రా. అద్భుతం, మహా అద్భుతం. మీరు ఏ కంపెనీలో కని విని ఎరగని ఇన్కమ్ ఇక్కడ కంపెనీ ఇస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. XYZ కంపెనీలు ఎట్లా ఇస్తున్నాయి పేఅవుట్లు, ఓకే లైఫ్ కేర్ ఎట్లా ఇస్తాయింది పేఅవుట్, ఒక్కసారి ఆలోచించండి. 100% డిస్ట్రిబ్యూట్ 100% చేస్తా ఉంది. మీకు సూపర్ ఫ్లాగ్షిప్ బోనస్ 5%, మెగా ఫ్లాగ్షిప్ బోనస్ 5%, ఈ 5% అడిషనల్ గా కావాలంటేనే ఈ 3వ లెగ్గు 4వ లెగ్గు చేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే, కండిషన్ కాదు. కండిషన్ అంటే ఎట్లా, మీరు 3వ లెగ్గు మెయింటైన్ చేస్తేనే మీకు ఇన్కము, మీరు 4 లెగ్గులు మెయింటైన్ చేస్తేనే మీకు పేఅవుట్ అంటే అది కండిషన్. ఇక్కడ ఆప్షనల్. మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలా, అధికంగా తీసుకోవాలా అనుకుంటే చేయండి, లేకపోతే అవసరం లేదు. 2 lakhs మీకు ఇన్కమ్ ఇచ్చేది 9 రకాల బోనసులు ఇచ్చేది, 9 రకాల బోనసులు ఇచ్చేది ఓన్లీ 2 లెగ్గుల బిజినెస్ లోనే, 2 lakhs లోనే. ఓన్లీ ఈ 2 పాయింట్లు మాత్రమే మీకు 3rd లెగ్ 4th లెగ్. ఈ 2 లెగ్గులు పొరపాటున సపోజ్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 50,000, 20,000, 10,000 బీవీ చేస్తే అతని ఇన్కమ్ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి. 27,000, 15,000, ఒక 10, 30, 57,000 దాదాపుగా 58,000 రూపాయలు అతని యొక్క పేఅవుట్. 50,000 బీవీ మ్యాచింగ్ చేసుకుంటే సైట్ లెగ్ లో 3వ లెగ్ లో 4వ లెగ్ లో 20, ఒక 10 చేస్తే 58,000 రూపాయలు అతని పేఅవుట్. ఎక్కడ ఉంది చూడండి, యాడుండే కంపెనీలు నెంబర్ 1 అనే కంపెనీలు. ఈ పేఅవుట్ కు చూడండి ఎట్లుందో పేఅవుట్. లాస్ట్ కరోనా రిలీఫ్ పాయింట్. ఈ కరోనా రిలీఫ్ పాయింట్ ఏ బోనస్లకు వర్తిస్తుంది,
ఈ కరోనా రిలీఫ్ పాయింట్ రావాలంటే సెల్ఫ్ బీవీ ఎంత చేయాలా? యాక్టివ్ బోనస్ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. యాక్టివ్ బోనస్ కు 2%, సెల్ఫ్ బీవీ 500 బీవీ చేయాలా. సూపర్ యాక్టివ్ బోనస్ 2%. ఈ 2% రావాలంటే 1000 బీవీ సెల్ఫ్ బీవీ చేయాలా. కార్ ఫండ్ 2%, 1000 బీవీ చేయాలా సెల్ఫ్. హౌస్ ఫండ్ 1.5%, 1000 బీవీ సెల్ఫ్ చేయాలా. లక్ష బీవీ మ్యాచింగ్ చేసుకుంటే 2%, ఇక్కడ 1500 బీవీ చేయాలా. 3 లక్షల బీవీ మ్యాచింగ్ చేసుకుంటే 2%, ఇక్కడ కూడా 2500 బీవీ సెల్ఫ్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ టోటల్ గా ఓకే లైఫ్ కేర్ లో 100% డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అన్ని రకాల బోనసులు. ఇంత హైలైట్, ఇంత ఎక్సలెంట్, ఇంత మార్వలస్ కలిగినటువంటి ఇన్కమ్ ప్లాన్ నేనైతే ఎక్కడ చూడలేదు ఫ్రెండ్స్. ఆల్రెడీ మీరు ఎన్నో కంపెనీ XYZ కంపెనీలకు బిజినెస్ ప్లాన్ చూశారు, చేస్తున్నారు. ఓకే, వెరీ గుడ్, అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా. కానీ ఓకే లైఫ్ కేర్ యొక్క దరిదాపుల్లో కూడా ఏ కంపెనీ ఉండదు. అది ప్రోడక్ట్ వైజ్ కానివ్వండి, అది బిజినెస్ వైడ్ కానివ్వండి, అది బిజినెస్ ప్లాన్ వైడ్ సైడ్ ప్లాన్ అయినా సరే, ఏదైనా సరే దీని యొక్క దరిదాపుల్లో ఏ డైరెక్ట్ సేల్ కంపెనీ కూడా ఉండదు, దీని పోటీలో రాదు. ఓకే ఫ్రెండ్స్, ఫర్దర్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఒకవేళ నాతో కలిసి మీరు బిజినెస్ చేయాలనుకున్నా నాకు కాల్ చేయండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు సర్వీస్ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, టోటల్ బిజినెస్ ప్లాన్ వినండి, మంచి ఆలోచనతో మంచి డిసిషన్ తీసుకోండి. అందరం బాగుండాలా, అందులో మనం ఉండాలా అనే కోరుకునే వ్యక్తిని. ఎవరు చేసినా వర్క్, ఏ కంపెనీలో వర్క్ చేసినా మా నాన్న కంపెనీ కాదు, మా తాత కంపెనీ కాదు. మనము జెన్యూన్ గా, యాటిట్యూడ్ గా, ఎథికల్ గా ఏ కంపెనీ ఉంది, ఎక్కడ పేఅవుట్ ఎక్కువ వస్తుంది అని చూసుకొని ఒకే కంపెనీని పట్టుకోండి, ఆ కంపెనీని సక్సెస్ఫుల్ చేయండి. 2 రోజులకు ఒకసారి కంపెనీని మారుస్తా జంపింగ్లు చేయకండి, హెలికాప్టర్ ల్యాండింగ్లు చేసి మీ వాల్యూ పోగొట్టుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఫర్దర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కాల్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.